హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వారు అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అంటే ఇవాళ ఒక రెసిపీ చేశానండి. అదే అన్నమాట ఈ వీడియో. అదేంటి అంటే కాకరకాయ ఫ్రై. కాకరకాయ కాయపళంగా చేసుకుని తింటే ఎంత బాగుంటుందో, అది ఎలా చేయాలి ఏంటి ఆ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో ఉంటుందండి. షుగర్ వాళ్ళకైతే చాలా మంచిదన్నమాట ఈ కూర తింటే. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తుంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక విషయం చెప్పాలి, నేను రెగ్యులర్గా డైలీ ఆఫ్టర్నూన్ లైవ్లోకి వస్తున్నానండి. ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే నా లైవ్లో జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీడే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ 2 PM లైవ్లో ఉంటానన్నమాట. తప్పకుండా కలవచ్చు. ఇంకొక విషయం చెప్పాలి, చాలామంది నా షార్ట్ వీడియోస్కి లైక్, షేర్, కామెంట్ ఇస్తున్నారు. అలాగే నా లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్, ఓకేనా? ఇంక ఇప్పుడు నేను కాకరకాయ కాయపళంగా కర్రీ ఎలా చేశాను ఏంటి చూసేద్దాం పదండి. కాకరకాయ కాయపళంగా కర్రీ చేస్తున్నానని చెప్పాను కదండి. కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాకరకాయలు చిన్న చిన్నవి, కారం, ఉప్పు, శనగపిండి, జీలకర్ర, ఓకేనా? తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. డీప్ ఫ్రై అంటే మరీ డీప్ కాదండి, కొంచెం కాయలు మునిగేదాకా వేసుకోవాలి. అది ఎలా ఏంటి అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. కాకరకాయ కర్రీ చేస్తున్నానని చెప్పాను కదండి. కాకరకాయ కాయపళంగా చేసుకునే కర్రీకి కాయలు ఎప్పుడు ఈ సైజులో తీసుకోవాలన్నమాట. ఈ సైజులో తీసుకుని చేసుకుంటే కాయపళంగా టేస్ట్ అదిరిపోతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఇది. ఇప్పుడు ఇది ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. చాలామంది కాకరకాయ అంటే ఇష్టపడరు కదా. అలా ఇష్టపడిన వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి చూపించండి, మొత్తం గిన్నెంతా లాగించేస్తారనమాట. అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ చూద్దాం, ఓకేనా? ఇప్పుడు ఇవి సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలండి. ఎండింగ్స్ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా మధ్యలో ఘాటు పెట్టి ఇట్లా 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 కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కట్ చేసుకుని ఇప్పుడు మనం ఇందులో ఏం చేసుకోవాలనుకుంటున్నామో, ఏం చేసామో స్టఫ్ అంతా ఇందులో పెట్టాలి. అది ఎలా పెట్టాలో ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా అండి, ఈ విధంగా అన్ని కాయలు కట్ చేసుకోవాలన్నమాట, ఓకేనా? మొత్తం కటింగ్ అయిపోయాక ప్రాసెస్ చూపిస్తాను. కాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇది చూడండి కొంచెం పండుగ ఉంది కదా. ఇలాంటివి ఏమీ వదిలేయక్కర్లేదండి. వీటిల్లో కూడా మనం స్టఫ్ చేసుకోవచ్చు అనమాట, తినచ్చు, ఏం కాదు. ఎందుకంటే వేస్ట్ చేసుకోవడం, ఇదేమీ అంత పెద్ద పండిపోలేదు కదా, మరీ మెత్తగా అయితే వేయకూడదు. కానీ ఇలా ఉన్నాయనుకో వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులోకి స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలన్నాను కదా, అది ఎలా చేసుకోవాలో చెప్తాను. నేనైతే ఆ కాయలకి 1 2 3 4 స్పూన్స్ శనగపిండి తీసుకున్నానండి. ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ కావాలంటే. మా పిల్లలు మేము కొంచెం ఇష్టంగానే తింటాం కాబట్టి నేను ఇంకొక 2 స్పూన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా కావాలంటే వేసుకోవచ్చు అనమాట. కారం అయితే మాత్రం ఎందుకైనా మంచిదని నేను 1 స్పూనే వేస్తున్నానండి. ఇంకొంచెం 1/2 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే మరీ కారం ఎక్కువైతే కనుక పిల్లలు తినలేరు కాబట్టి. తర్వాత ఉప్పు 1 స్పూన్ వేస్తున్నాను. కొంచెం ఆపేసాను. మనం కావాలంటే టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చండి. ముందే ఎక్కువైతే కష్టం కదా. తర్వాత జీలకర్ర. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీలకర్ర ఏ ఐటెంలోకి వేసినా సరే ఒక్కసారి ఇలా నలిపి వేసారనుకోండి, మంచిగా దాని ఫ్లేవర్ అంతా పడుతుందన్నమాట. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని
ఒకసారి మనం కలిపేసుకుందాం. కలిపేసుకున్నాక ఎలా స్టఫ్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని మనము ఇందులోకి ఇలా వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకుని మధ్యలో ఇలా నొక్కుకోవాలి. నొక్కుకున్న తర్వాత ఇట్లా తీసేయాలి. అలాగే ఇంకొకటి కూడా అలాగా అన్ని కాయలు మనం స్టఫ్ చేసేసుకుందాం. స్టఫ్ చేసుకున్నాక ప్రాసెస్ ఏంటో చూద్దాం. విధంగా కాకరకాయలన్నీ స్టఫ్ చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ చూపిస్తాను. స్టవ్ మీద బాండి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎంత వేసుకోవాలనో చూపిస్తున్నాను కదా. సో మరీ డీప్ ఫ్రై కాదు, అలానే మరీ తక్కువ ఆయిల్ వేసుకుని కూడా చేసుకోకూడదు. కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి. ఓకేనా? ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఎట్లా వేయాలంటే ఇట్లా వేయాలి. ఏంటి చిన్న తల్లి, నువ్వు కూడా వచ్చావు, వేస్తావా? సరేమ్మా. చెల్లి కూడా ఇందాక వచ్చింది తల్లి, ఇంట్లో కొన్ని స్టఫ్ చేస్తాను అంది చేసింది. మా పిల్లలిద్దరు కూడా వచ్చారండి. ఇందాక మా బుడ్డిది కొన్ని స్టఫ్ చేసింది అనమాట. అలాగే ఉంటుంది మా దూరం నుంచి పెట్టి వేయాలి. జాగ్రత్తగా అట్లా పెట్టేసేది ఏం కాదు. కొంచెం వెడల్పు బాండయ్యే తీసుకుంటే మనకి ఇలా అన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట. సెట్ అయిపోయాక దీని మీద మనం ఏం చేసుకోవాలంటే లైట్గా ఉప్పు చల్లుకోండి, అంటే ముక్కలు ఉడకడానికి అన్నమాట. ఇప్పుడు దీనికి నీళ్ళ మూత పెట్టేయాలి. అమ్మగడు కింద నుంచి వేతల్లి మొత్తం వేసే పౌడరు చూసారండి. మా బుడ్డిది కూడా హెల్ప్ చేసేస్తుంది నాకు. చాలు తల్లి. ఇలా నీళ్ళ మూతతో కొంచెం పెట్టేసుకోవాలండి. ముక్కలన్నీ వేసుకున్నాం కదా బాండీలో. తర్వాత ఇలా నీళ్ళ మూత పెట్టుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు చూపిస్తా. ఓకేనా? మా పెద్దమ్మాయి సహస్ర పెడుతోందండి. చూడండి అది ఎక్కడ ఎంతెంత ఫ్రై అయిందో చూసారు కదా, అలా ఫ్రై అవ్వాలన్నమాట. ఇక్కడ ఇంకా గ్రీన్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఆ కలర్లోకి రావాలి. ఓకేనా? ఆ కలర్లోకి వచ్చాక, ఈ కలర్లోకి వచ్చాక మీరు దించేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? మొత్తం అంతా అయ్యాక మీకు నేను చూపిస్తాను. మేము ఏ కలర్లో ఉంటే తింటాము. కొంతమందికి నార్మల్గా ఫ్రై అయితే ఇష్టం. మాకు మాత్రం మంచిగా క్రిస్పీగా ఉండాలన్నమాట. అంతవరకు ఉంచుతాను నేను. ఫైనల్గా లుక్ ఎట్లా ఉందనేది మీకు ఫైనల్గా చూపిస్తాను. ఓకేనా? కర్రీ అయితే అయిపోయిందండి. మేమైతే ఈ విధంగా చేసుకుంటాము. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా? చూసారు కదండి కర్రీ. అలా చేసుకుని తినండి. గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతేనండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గట్టి సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వాహ్ వరు. బాయ్.